Good morning, guys. Day 4 in Goa. యాక్చువల్లీ 8కి లేచిన ఇప్పుడు 9:30 అవుతుంది. అంటే కొంచెం ఎడిటింగ్ అవన్నీ ఉంటే చేసుకున్నా నేను నైట్ కాజల్ చూడడం ఎంత ఇదైపోయిందో. సో కొంచెం నేను ఫ్రెష్ చేసుకొని పడుకోవాల్సిందేమో నీట్గా క్లీన్ చేసి, బట్ చేయలేదు. అండ్ బ్రష్ చేసిన కొన్ని వాటర్ తాగుదాం. ఇవాళ ప్లాన్స్ ఏంటంటే కొంచెం సముద్రంలో ఆడుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి తిని క్యాబోడి రామ ఫోర్ట్ ఉంది, అదొకటి వెళ్ళి వచ్చేయడం. అండ్ రేపే చెక్అవుట్ అనమాట. టుమారో వీఆర్ లీవింగ్. సో ఐ మిస్ గోవా, ఐ థింక్ సో. చాలా తొందరగా అయిపోయింది అనిపిస్తుంది. రోజు ఏదో ఒక ఈవెంట్ చేయడం వల్ల నాకైతే ఏం టైం తెలియలేదు. సో అంతే. నా సో నేను టీ, కాఫీ, మిల్క్ అవన్నీ ఏం తాగను. ఎందుకో మరి టీ అండ్ కాఫీ నేను ఇప్పుడు వరకు చిన్నప్పటి నుంచి తాగలేదు. మిల్క్ కూడా ఎప్పుడో ఒకసారి ఇంకా ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తాయి కదా, అప్పుడు కూడా ఆ బ్రెడ్ ఉంటేనే నేను ఆ మిల్క్ కూడా తాగుతా, తింటా బ్రెడ్ తోటే. ఇప్పుడే వాటర్లో మునిగొచ్చినాను. ఫుల్ కోల్డ్. జస్ట్ 2 అలల దెబ్బలకి నేను వాష్అవుట్ అయినా అనమాట. నా వాయిస్ కూడా చేంజ్, అసలే నాది చండాలమైన వాయిస్. అందులో ఉన్న వాయిస్ చేంజ్ అయితే ఎట్లుంటుంది ఇట్లానే ఉంటుంది. అది మన ఫారెన్ అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ ఫుల్ వాటర్లోనే ఉన్నారు. చూపిస్తా. ఇంత మంచిగా ఆడుతూ ఉంటారు. సో నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఇప్పుడు నేను క్యాబోడి రామ ఫోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇవాళ లాస్ట్ డే, రేపు మనకి చెక్అవుట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనము, అంటే సౌత్ గోవా చాలా చిన్నదే, అంత పెద్ద ఇదేం కాదు. కానీ ఇంకా మనం ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ నేను ఆల్రెడీ క్యాబోడి రామ ఫోర్ట్కి రీచ్ అయిపోయినా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఏం చేయలేదన్నమాట. సో గోవా విత్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్‌తో తీసుకున్నా. బాగా ఎక్కువ తినడం ఎందుకని లైట్‌గా తిని, ఫోర్ట్ కదా తిరిగేదంత ఏమైనా ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేసినా. బట్ ఏం లేదక్కడ. చాలా చిన్న ఫోర్ట్. జస్ట్ ఒక వ్యూ పాయింట్ ఒకటి ఉంటదని అనిపించింది నాకంతే. అంతకు మించి ఏం లేదు. ఎవరైనా ఆ ఫోర్ట్‌కెళ్ళని వాళ్ళుంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇవాళ నేను యెల్లో కలర్ డ్రెస్ ఏసుకున్నా. అందుకే అంత షైనింగ్‌గా ఉన్నా, ప్రిట్టీగా. ఇది బయట అది. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. అటు ఇటు బ్యారిగేట్స్ ఉన్నాయి గదా! ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అంతా ఏం లేదు. ఇక్కడ ఫిరంగి ఉంది గదా! అంటే అప్పట్లో ఇది లైక్ వెపన్స్ అవన్నీ పెట్టే స్పేస్ అనుకుంటా. ఇక్కడ మన నేమ్ రాసుకుంటారు వాళ్ళు. నేమ్ రాసుకొని ఒక నంబర్ ఇస్తారు. మనం రిటర్న్ ఎళ్ళేటప్పుడు మళ్ళా ఆ నంబర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు స్ట్రైక్ ఆఫ్ చేసేసుకుంటారనమాట మన నేమ్స్. ఇది చాలా చిన్న ఫోటో. అప్పట్లో ఇక్కడ నుంచి చాలా వార్స్ అవన్నీ జరిగాయంట. అండ్ ఇట్లా లోపటికొస్తే ఏం లేదిక్కడ. అంత పెద్ద ఫోర్టు, నడిచేదేం లేదు, చూసేదేం లేదు. జస్ట్ ఇగ ఇదొక ప్లేస్ అంతే. ఇక్కడుంది దాని గురించి మీరెళ్తే చదువుకోండి. అయినా ఇదంతా విజిట్ చేసే పెద్ద ప్లేస్ ఏం గాదు. సో, ఇది మీరు ఈజీగా అవాయిడ్ చేయొచ్చు సౌత్ గోవాలో. ఇక్కడొక చిన్న చర్చ్ ఉంది. అండ్ అదొకటి చూసాననమాట. చూసి మళ్ళా రిటర్న్ ఫోర్ట్ నెక్స్ట్ వేరే ఎండ్‌కెళ్ళినా. ఇక్కడొక మేరీ మాత ఉంది. మేరీ మాతకు కొంచెం మనం ప్రే చేసి అక్కడి నుంచి అది ఎంట్రన్స్ యాక్చువల్లీ. దానెనకాల స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ చాలా చెట్లున్నాయి. ఆ స్టెప్స్ మీద నుంచి పైకెళ్తే మనకి పెబెల్స్ బీచ్ కనిపిస్తది. క్యాబోడి రామది. బట్ దానికి వెళ్ళే రూట్ వెనక నుంచి ఎక్కడి నుంచో వెళ్ళాలంట. బట్ ఆ ఎండలో నేనంత రిస్క్ అవంతా ఏం తీసుకోలేదు. కానీ వాటర్ చాలా ఫ్రెష్‌గున్నాయి. లైక్ బ్లూ వాటర్. సో, అదొకటి. సో, ఫస్ట్ నేనిక్కడి నుంచి ఆ బీచ్‌కెళ్ళొచ్చేమో అని జూషినా. కానీ ఇక్కడ డెడ్ ఎండ్. వెళ్ళడానికంటూ ఏమీ లేదు. సో, ఇంకా
స్టెప్స్ ఎక్కి పైకెళ్ళాలన్నమాట. సో, స్టెప్స్ ఎక్కి పైకొస్తే ఇక్కడ అన్ని ఫిరంగులున్నాయి. అది ఇంగ్లీష్‌లో ఏమంటారో నాకు తెలీదు. అవన్నీ ఆల్ సైడ్స్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి ఇది వ్యూ. మనకి చాలా బాగా కనిపిస్తది. అండ్ ఇక్కడ నుంచి చాలా యుద్ధాలు జరిగేటియి అనుకుంటా. సో, మళ్ళా రిటర్న్ నేను వచ్చేసిన. ఇది క్యాబోడిరామ ఫోర్ట్ కదా! ఇది క్యాబోడిరామ బీచ్. సో, ఇక్కడికొస్తే ఇక్కడ 2 ఫోటో స్పాట్స్ ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటది ఆల్‌మోస్ట్. అందరూ అక్కడెళ్ళిన వాళ్ళు ఫోటో దిగుతారు. ఎందుకంటే ఇంక అక్కడ చూడ్డానికంటూ ఏమీ ఉండదు. అండ్ అక్కడ ఒక కపుల్ ఫోటో దిగుతుంది చూడండి. అసలెవ్వరు లేరు. నార్మల్‌గా రష్ ఉంటదంట అక్కడ. ఎవరూ లేరు. వాళ్ళిద్దరే అర్ధగంట ఫోటోలు దిగారు. ఆ అబ్బాయి దిగి, తర్వాత ఆ అమ్మాయి దిగి, వాళ్ళిద్దరు దిగి, ఆ ఫోటో బాలేదని, ఈ ఫోటో బాలేదని, వాళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ చేసిండ్రు. ఆ తర్వాత ఇంకొకరుండే అక్కడ ఫోటో దిగేవాళ్ళు. సో, వాళ్ళు దిగిన తర్వాత నేను కొన్ని ఫోటోస్ దిగొచ్చిన. బట్ బ్యాడ్ ఎయిర్. నా హెయిర్ అయితే ఫుల్ డిస్టర్బ్ చేసింది నన్ను. అక్కడ ఫోటో తీసుకొని నేను వేరే బీచ్‌కొచ్చినా అన్నమాట. ఇది కొంకణి బీచ్ అని ఒకటుంది. ఇక్కడ వీళ్ళేం చేశారంటే ప్రైవేట్ ప్రాపర్టీ అలో లేదని రాసి రూ. 50 ఎంట్రన్స్ అని రాసిండ్రు. సో, కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది నాకు. బట్ అక్కడి నుంచి లోపటికొచ్చినాం. బట్ ఇదైతే చాలా ఏమంటారు రిస్క్ అని జెప్పాలి. అంత అంత బావుండదు. బావుండకపోయినా కార్‌లోనే గాబట్టి లోపట వరకొచ్చి, ఆ తర్వాత అక్కడి నుంచి గూడా చాలా నడిచేదుంటదన్నమాట. సో, సౌత్ గోవా చాలా ఏమంటారు అడ్వెంచరస్‌గానే జరిగింది. అండ్ ఈ ఫారినర్స్‌కి మరి ఏంటో అదొక సరదా. ఎక్కడికెళ్ళినా వాళ్ళు నడుస్తూనే ఉంటారనమాట. కానీ చాలా దూరం వెళ్ళాలి. అమ్మో! ఆ ఎండలో అయితే నేను చచ్చిపోయినా అనుకోండి. ఇక్కడి నుంచి మనము ఎళ్లి కార్ పార్క్ చేసుకోవాలి. అదే స్పేస్ కార్ పార్క్ చేసుకునేది. ఆ కార్ పార్క్ చేసిన తర్వాత కిందికెళ్ళాలి. ఈ చిన్న చిన్న స్టెప్స్ మీద నుంచి ఆ బీచ్ దగ్గరికెళ్ళాలంటే కిందికెళ్ళాలి. సో, అది దిగడం చాలా బానే ఉంది. ఎక్కేటప్పుడైతే చుక్కలంటే చుక్కలు కనిపించినాయి. సో, వే అంత పర్ఫెక్ట్‌గా అంత ఏం లేదు. బట్ మనం నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు అక్కడికి. నేను వెళ్ళిన. సో, ఫైనల్‌గా మనం బీచ్ దగ్గరికి రీచ్ అయినాం. ఇక్కడేంటంటే ఒక చిన్ని రెస్టారెంట్ ఉంది. రూమ్స్ గూడా ఉన్నాయి. ఫుడ్ బానే ఉంది. ఇక్కడ చాలా చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయి. నేను కూర్చున్న దగ్గరికి అవన్నొచ్చినాయి చూడండి. ఈ పప్పీస్ అన్నీ. ఇది నా టేబుల్. సో, ఇది బీచ్. ఇక్కడ ఫోటోస్ చాలా బాగొచ్చినాయి నావి. యెల్లో కలర్ డ్రెస్ ఏసుకున్నా నేను. మీరు నా రీల్స్‌లో చూడండి డే 4ది. సో, ఇక్కడ నేనొచ్చి అంటే వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసరికి వాళ్ళు కొంచెం టైం పట్టింది. సో, ముందే నేను కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అవన్నీ తీసుకున్నా. ఇక్కడ చాలా క్రాబ్స్ అవన్నున్నాయి. సో, కొంచెం జాగ్రత్త అన్నమాట. జస్ట్ నేను ఇది వీడియో కోసమే తీసిన. అండ్ నేను ఈసారి చెప్పాలంటే చాలా తక్కువ ఫోటోస్ దిగిన. ఎవ్రీ టైమ్ నేను చాలా ఫోటోస్ దిగుతుండే. అండ్ ఇక్కడ కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకొని లంచ్ చేయడానికి వచ్చేసినా అన్నమాట. సో, నేను ఇయాల మహారాష్ట్ర థాలీ తీసుకున్నా. లైక్ చాలా బావుంది. ఆహ్, రైస్ అండ్ ఒక వెజ్ కర్రీ బాలేదు. ఇది ఫిష్ ఎగ్స్ కర్రీ గూడా ఇచ్చిండ్రు మనకి. అండ్ రైతా, ఇది ఫిష్ 2 పీసెస్ ఇచ్చిండ్రు. సో, ఇది నేను తిన్నా అన్నమాట. అండ్ ఒక రోటీ. లైక్ బిర్యానీ ఎక్కువ ఒక్కసారి తింటేనే నాకు ఎక్కువ నేను బిర్యానీ తినలేను. మన వైట్ రైస్, రోటీ అయితే ఓకే. సో, ఫిష్ ఎగ్స్ కర్రీ గూడా ఉంది గాబట్టి అది తిన్నా. లైక్ ఇదేంటంటే ఫిష్ థాలీ. మహారాష్ట్రన్ ఫిష్ థాలీ నేను తీసుకుంది. సో, నేను తింటుంటే కింద డాగ్స్ అన్ని ఫుల్ డిస్టర్బ్ చేసినాయి. ఇగ అది కంప్లీట్ జేసుకొని పైకి రావడం. మన కార్ దగ్గర రీచ్ అవ్వడం పెద్ద గగనం అది. ఇగ నేను చెప్పలేను. ఎట్లా అంటే అంత అలసిపోయినా నేను. అప్పుడే తిని స్టార్ట్ అయినా. యాక్చువల్లీ నేనక్కడ చెప్తున్నా అన్నమాట. దిగడం బానే దిగినా, కానీ ఎక్కడమే చాలా పెద్ద ప్రాబ్లమ్ అని. సో, ఈ ప్లేస్‌కి ఎవరైనా వస్తే మార్నింగే రండి. మధ్యాహ్నం, సాయంత్రం అట్లా రాకండి. చాలా రిస్క్.
మనకి. అండ్ నేనిప్పుడే తిని, ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ పైకెక్కాలి. అది ఒక లైక్ నాకేదో పనిష్మెంట్ లాగా అనిపిచ్చింది ఆ ప్లేస్‌కెళ్ళడం. సో, చాలా రిస్కీ. తిన్నంక మనం కింద గూడా పడొచ్చు. అట్లాంటియన్నీ ఉంటాయి. సో, మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇగ రిటర్న్ మొత్తం స్వెట్ అన్నమాట. అసలు నేను లైక్ షాక్. ఆ పైన వరకు నడుచుకుంటూ వచ్చేసరికి నా పనయిపోయింది. సో, అస్సలు బాలేదు పరిస్థితి. అసలు మళ్ళా రూమ్‌కి రీచ్ అయిపోయినా నేను. రీచ్ అయిపోయి కొంచెం సేపు సన్‌సెట్ ఇగ లాస్ట్ డే కాబట్టి సన్‌సెట్ ఎంజాయ్ చేద్దామని వచ్చినా. ఎంత ప్రశాంతంగా ఉందంటే యాక్చువల్‌గా నేను వెళ్ళింది ఫ్రైడే రోజు. ఆ వీకెండ్ 2 డేస్ ఉన్నారు జనాలు. ఆ నెక్స్ట్ 2 డేస్ ఎవ్వరూ లేరన్నమాట. సో, ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది బీచ్ చెప్పాలంటే. నైట్ డిన్నర్ ఇది. ప్రాన్స్ అండ్ చికెన్ నూడిల్స్. సో, ఇప్పుడు డిన్నర్ చేస్తున్నా నేను. చికెన్ నూడిల్స్ అండ్ ప్రాన్స్ అది. ఇక్కడేంటంటే నేను మంచిగా రెడీ అయినా. అండ్ నా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత మంచిగా షైన్ అవుతుందో. సో, ఇక్కడ ఈ చికెన్ నూడిల్స్ తినేసి లైక్ బయటుంటేనే నేను జంక్ తింటా. ఇగ ఇంట్లో ఉంటే నో జంక్, నో నథింగ్. ఇంట్లో ఫుడ్డే తినాలన్నమాట. అందుకే ఇంకేంటంటే నాకు హెల్త్ అస్సలు బాలేదన్నమాట నేను గోవాకెళ్ళొచ్చిన తర్వాత. అందుకే నా వాయిస్ బాలేదు. కొంచెం ఫీవరిష్‌గా అట్లా ఉంది. సో, అందుకే నా వాయిస్ అట్లుంది. మీరు దీన్ని కొంచెం ఇగ్నోర్ జేసేసి వీడియో జూడండి. అండ్ తర్వాత ఏమైందంటే, నేను తిని కొంచెం సేపు వాక్‌కెళ్ళినా అన్నమాట. ఆహ్, బీచ్ మీదకి. సో, ఇది నేను స్టే చేసిన ప్లేస్. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని పక్కన వేరేటివి ఉన్నాయన్నమాట. పైన స్టార్స్ చూడ్డానికొచ్చిన ఒక్క స్టారే మీకు కనిపిస్తూ ఉండొచ్చు. చూడండి స్టార్స్ అవన్నీ. మనం ఎలాగో రేపెళ్ళిపోతున్నాం కాబట్టి, ఇయాల కొంచెం సేపు బీచ్ మీదకెళ్ళి స్టార్స్ చూద్దామని ఫిక్స్ అయినా. అండ్ బాయ్ గైస్.